హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్స్ క్రౌన్ అనేది రూట్ కెనాల్ తర్వాత అవసరమా అనేది. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీవాణి ఫ్రమ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ కొండాపూర్ బ్రాంచ్. లెట్స్ టాక్ అబౌట్ ఆర్ క్రౌన్స్ నెసెసరీ ఆఫ్టర్ ఎవ్రీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. క్రౌన్స్ అనేవి పంటిని కాపాడడానికి అనేది ఇచ్చేవి. రూట్ కెనాల్ చేసిన తర్వాత మనకి పంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో తగ్గిపోవడం జరుగుతుంది. పంటి నరాన్ని ట్రీట్మెంట్ చేయడం వల్ల పంటికి నరం బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. దానివల్ల పన్ను వీక్గా బ్రిటిల్గా తయారవుతుంది. సో దాన్ని కాపాడడానికి అవసరమైనది క్రౌన్ అనమాట. సో క్రౌన్ అనేది ప్రతిసారి రూట్ కెనాల్ చేసిన తర్వాత అవసరమా అనేది క్వశ్చన్. అది మనం డిసైడ్ ఎలా చేస్తామంటే, ఇఫ్ ఇన్ కేస్ క్రౌన్ రూట్ కెనాల్ జరిగిన తర్వాత మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ టూత్ స్ట్రక్చర్ ఏదైతే పోయింది ఉంటుందో అది రిప్లేస్ చేయాలి అంటే, దాని ఫంక్షనాలిటీ రీగెయిన్ చేయాలి అని అంటే మనకి అవసరం పడుతుంది క్రౌన్. ఇఫ్ ఇన్ కేస్ మనకి క్రౌన్ స్ట్రక్చర్ ఎక్కువ మిగిలి ఉంది, క్రౌన్ పూర్తిగా బాగానే ఉంది అంటే వీ కెన్ అవాయిడ్ ద ప్రాస్థెటిక్ క్రౌన్. అదర్ దాన్ దాట్ మనకి కొరోనల్ సీల్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి రూట్ కెనాల్ చేసిన తర్వాత మళ్ళా ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి అనేది క్రౌన్స్ ఇస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనం క్రౌన్ ఇవ్వకుండా జస్ట్ ఒక సిమెంట్తో కాపాడి ఉంచేస్తే దేర్ ఇస్ అ ఛాన్స్ కి ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ రావచ్చు అనేసి. సో అది అవాయిడ్ చేయడానికి కూడా క్రౌన్స్ ఇచ్చేది ఉంటుంది. తర్వాత వచ్చేసి మన క్రౌన్ టూత్ వీక్ అవ్వడం వల్ల, రూట్ కెనాల్ చేసిన తర్వాత టూత్ వీక్ అవ్వడం వల్ల టూత్ మీద లోడ్ పడినప్పుడు, మనం ఫుడ్ చూ చేసినప్పుడు లోడ్ పడినప్పుడు ఛాన్స్ ఉంటుంది టూత్ బ్రేక్ అవ్వడానికి లేదా క్రాక్స్ రావడానికి. అది ప్రివెంట్ చేయడానికి మనం క్రౌన్స్ అనేది ఇస్తాం. సో ప్రతి కేసులో క్రౌన్స్ అనేవి నీడెడా అంటే కాదు. కొన్ని కేసెస్లో ఎలా అయితే ముందు పళ్ళకి రూట్ కెనాల్ చేసిన తర్వాత క్రౌన్స్ అనేవి నెసెసరీ కాదు. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి టూత్ స్ట్రక్చర్ బాగానే ఉంది, తర్వాత మనకి ఎక్కువ టూత్ లాస్ లేదు అంటే మనం క్రౌన్స్ అనేది అవాయిడ్ చేయవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకి టూత్ స్ట్రక్చర్ పోయింది, ముందు పళ్ళకి కూడా క్రౌన్స్ ఇవ్వగలిసేంత టూత్ స్ట్రక్చర్ పోయింది అంటే క్రౌన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్స్ ఆల్.